రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసేన రాజేష్ మాట్లాడుతూ విమానాలు ఆగిపోవడానికి మంత్రి నారా లోకేష్ కారణమని, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. రాష్ట్ర ఎంపీలను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత లోకేష్ దేనని అన్నారు. అవసరమైతే జగన్ ను కూడా కేంద్ర మంత్రి చేస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల కాకినాడ జిల్లాలో పాఠశాలలకు సంబంధించిన వివాదాన్ని ఆధారంగా చేసుకుని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇలాంటి వ్యంగ్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లా భక్తుల అప్పారావు పాల్గొన్నారు. వీళ్ళని చూస్తుంటే, వీళ్ళ ఆనందం చూస్తుంటే ఒకసారి నాకు అనిపిస్తుంది అండి, సునకానందం అనే మాట గుర్తొస్తుంది వైసీపీ నాయకులను చూసినప్పుడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, విమానయాన రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని ఇండిగో అనే ఒక విమానయాన సంస్థ రీచ్ అవ్వలేకపోయింది, ఏదో ఇబ్బంది జరిగింది. ఆ కారణంగా రిపబ్లికన్ టీవీ అనే ఒక నేషనల్ మీడియాలో అర్నాబ్ గోస్వామి అనే జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని అర్నాబ్ గారు అడగటం జరిగింది. దానికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారు అన్నది ఏంటంటే, దీని మీద మేము కూలంకషంగా యాక్షన్ తీసుకుంటున్నామంటే, దీని మీద మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు, వార్ రూమ్ పెట్టి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒక రాష్ట్ర మంత్రి కదా, కేంద్ర మంత్రివర్గంలో ఎలాగ జోక్యం చేసుకుంటారని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి గారు ఎవరు? మా రామ్మోహన్ నాయుడు గారు. విమానయాన శాఖ అనేది తెలుగుదేశం పార్టీకి కేటాయించబడిన శాఖ. ఆ తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాఖ కాబట్టి అక్కడ మంత్రిగా ఎవరు ఉండాలని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఖచ్చితంగా నారా లోకేష్ గారికి ఉందండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ మంత్రిగా డిసైడ్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అని చెప్పి అర్నాబ్ గారు అడిగితే అడుగుండొచ్చు, ఆయనకి తెలియపోయి ఉండొచ్చు నారా లోకేష్ గారి గురించి. కానీ నారా లోకేష్ గారు ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కదా, ఒక రాష్ట్రానికి ఐటీ వనరుల శాఖ మంత్రి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక కొటేషన్ ఉంది, రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు రాజే సైన్యాధ్యక్షుడిగా వస్తాడట. సైన్యాధ్యక్షుడిగా వచ్చాడని రాజు కాకుండా పోడు. ఈవేళ నారా లోకేష్ అనే ఒక యువ నాయకుడు ఆయన అనుకుంటే ఈ రోజున కేంద్రంలో కేంద్ర మంత్రి పదవి చేపట్టే అన్ని అర్హతలు అధికారాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి కేంద్రంలో కూర్చుని ఈ దేశం మొత్తంలో అధికారం చెలాయించే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం కోసం, ఇక్కడ ఉన్న పిల్లల విద్య, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలనే ఒకే ఒక కారణంతో ఆయన అంత అవకాశాలు ఉన్న, అంత అధికారం చెలాయించే అవకాశం ఉన్న త్యాగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఆయన వాట్ కెపాసిటీ హీ హ్యావ్ అని చెప్పి ఎవరో తెలియని ఆయన ఒక హిందీ ఆయన అడిగాడంటే అర్థం ఉంది. ఏమాత్రం బుర్రా బుద్ధి లేకుండా ఫలానా ఎవరో జర్నలిస్ట్ గారు అన్నారు, లోకేష్ గారు ఏదో ఇతర దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారని మాట్లాడతారంటే ఎంత సిగ్గుసరి లేకుండా బతుకుతున్నారు మీరు ఈరోజు. ఇప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ గారితో ఎక్కువగా ఇష్టపడుతూ గౌరవింపబడుతున్న అతి చిన్న వయస్కుడైన పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో అంటే అది కేవలం నారా లోకేష్ గారు. దేశంలో ఈ రోజున మన దాదాపు 30 రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద దేశం. ఈ దేశంలో 100 పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు. ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే ఈ దేశంలో 100లాది పార్టీల్లో టాప్ 6లో తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి కారణం అతి ముఖ్యుడు నారా లోకేష్ గారు. అంతెందుకండి, ఎక్కడో దేశ రాజకీయాలు పక్కన పెడితే ఈ రాష్ట్రంలో సైకో ముఠాను మొత్తం కకాబికలం చేసిన, నేలమట్టం చేసింది అదే నారా లోకేష్ గారు. యువకాలం పాదయాత్ర పేరుతో 3200 కిలోమీటర్ల సాగిన ఆయన పాదయాత్ర ద్వారా ఇక్కడున్న సైకోల మొత్తాన్ని నేలమట్టం చేసి రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి. ఇంకేం కెపాసిటీ కావాలి?